శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో ఎంతో విశిష్టత కలిగిన కామాక్షి దీపం గురించి తెలుసుకుందాము. సర్వశక్తిమయం కామాక్షి స్వరూపం. కామాక్షిదేవి సర్వదేవతలకు శక్తిని ఇస్తుందని ప్రతీది. అందుకే కామాక్షి దేవాలయం తెల్లవారుజామున అన్ని దేవాలయాల కన్నా ముందే తెరుస్తారు. అలానే రాత్రిపూట దేవాలయాలన్నీ మూసిన తరువాత ఈ దేవాలయాన్ని మూసివేస్తారు. అమ్మవారి రూపమైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది. సంప్రదాయాన్ని పాటించే ప్రతి హిందువు ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తారు. అయితే దీపారాధనలో చాలా రకాలు ఉన్నాయి. ఉప్పుతో వెలిగిస్తే దానిని ఐశ్వర్య దీపం అంటారు. మరి కామాక్షి దీపం గురించి మీకు తెలుసా? కామాక్షి దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీదేవి చిత్రం ఉంటుంది. అందుకే ఈ దీపాన్ని గజలక్ష్మీ దీపం అని కూడా అంటారు. దీపం వెలిగించిన వెంటనే ఆ వెలుగులో అమ్మవారి రూపం కనిపిస్తుంది. సర్వశక్తి సంపన్నురాలైన కామాక్షి దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుందని పూర్వీకులు చెబుతున్నారు. కామాక్షి దీపం కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపును కూడా కలిగి ఉంటుంది. ప్రతిష్టలలో, గృహ ప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించటం ఎంతో శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది. సాధారణంగా దేవుడి ముందు దీపారాధన చేసినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టటం అనేది ఆచారం. కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వుతో అలంకరించి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఈ కామాక్షి దీపం రోజు వెలిగించి పూజిస్తే ఐశ్వర్యం పెరుగుతుందని, దారిద్ర్యం దరిచేరదని పూర్వీకులు చెప్తుంటారు. కామాక్షి దీపారాధన చేయడం అనేది సాక్షాత్తు ఆ కామాక్షి అమ్మవారిని పూజించటంతో సమానమని అంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.